పచ్చని అడవిలో జంతువులన్నీ ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజు ఒక గర్విష్టి సింహం. తన శక్తి ముందు అందరూ తలవంచాలని అది కోరుకునేది. అడవిలో దాని మాటే చివరి మాట. ఒకరోజు అడవిలో పెద్ద సమావేశం పెట్టింది సింహం. అన్ని జంతువులు భయంతో అక్కడికి చేరుకున్నాయి. రాజులా రాతిమీద నిలబడి సింహం అందరినీ గమనించింది. సింహం తన సభను ప్రారంభించింది. అడవిలో నియమాలు, క్రమశిక్షణ గురించి గర్వంగా మాట్లాడసాగింది. జంతువులన్నీ మౌనంగా దాని మాటలు వినసాగాయి. అంతలో అక్కడికి రంగురంగుల సీతాకోకచిలుకలు వచ్చాయి. సీతాకోకచిలుకల అందాన్ని చూసి జంతువులంతా మైమర్చిపోయాయి. జంతువులు తన మాటలు వినకపోవడం సింహానికి కోపం తెప్పించింది. సింహం గట్టిగా గర్జించడంతో అడవి మొత్తం వణికిపోయింది. జంతువులన్నీ భయంతో నిశ్శబ్దంగా నిలిచిపోయాయి. కోపంతో సీతాకోకచిలుకల వైపు సింహం చూపు తిప్పింది. ఆ సీతాకోకచిలుకలను వెంటనే పట్టుకోండి అని సింహం ఆజ్ఞాపించింది. సీతాకోకచిలుకలు ప్రాణభయంతో వేగంగా ఎగరసాగాయి. చాలా వరకు అవి తప్పించుకున్నాయి. కానీ ఒక చిన్న సీతాకోకచిలుక మాత్రం వెనుకబడిపోయింది. వెనుకబడిన చిన్న సీతాకోకచిలుకను సింహం గమనించింది. అది తప్పించుకునేలోపే సింహం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. భయంతో సీతాకోకచిలుక మరింత వేగంగా ఎగరసాగింది. చివరికి సింహం తన పెద్ద పంజాతో ఆ చిన్న సీతాకోకచిలుకను పట్టుకుంది. సింహం పంజాలో చిక్కుకున్న సీతాకోకచిలుక భయంతో వణికిపోయింది. బయటపడేందుకు ప్రయత్నించినా దానికి శక్తి సరిపోలేదు. జంతువులన్నీ జాలితో ఆ చిన్న ప్రాణిని చూస్తున్నాయి. మహారాజా, నేను పొరపాటుగా ఇక్కడికి వచ్చాను. ఈ ఒక్కసారి నన్ను క్షమించి వదిలేయండి. ఇక ఎప్పుడూ మీ సభ దగ్గరకు రాను అంటూ వేడుకుంది. జంతువులన్నీ ఆ చిన్న ప్రాణిపై జాలి చూపించాయి. దాన్ని వదిలేయండి మహారాజా అని సింహాన్ని వేడుకున్నాయి. కాని సింహం మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ప్రపంచం తన అందాన్ని ప్రేమిస్తుందని సీతాకోకచిలుక గుర్తు చేసుకుంది. చివరి ఆశగా సీతాకోకచిలుక దేవుణ్ణి ప్రార్థించింది. నన్ను రక్షించు అని మనసులో వేడుకుంది. ఆ చిన్న ప్రాణి బాధతో అడవి మొత్తం నిశ్శబ్దమైంది. అప్పుడే అడవిలో భారీ ఈదురుగాలి మొదలైంది. ఈదురుగాలి మరింత బలంగా వీచసాగింది. దుమ్ము గాల్లోకి ఎగిరి జంతువులందరినీ ఇబ్బంది పెట్టింది. సింహం కూడా కళ్లను తెరవలేక తంటాలు పడసాగింది. గాల్లోకి లేచిన దుమ్ము సింహం కళ్లలో పడింది. కళ్లను తుడుచుకునే ప్రయత్నంలో దాని పంజా కొద్దిగా సడలింది. అదే అవకాశాన్ని సీతాకోకచిలుక గమనించింది. సీతాకోకచిలుక తన శక్తినంతా ఉపయోగించి బయటపడింది. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి సింహం పంజా నుంచి తప్పించుకుంది. స్వేచ్ఛ దొరికిన ఆనందంతో సీతాకోకచిలుక గాల్లోకి ఎగిరిపోయింది. చిన్న సీతాకోకచిలుక తన చేతిలో నుంచి తప్పించుకోవడం సింహానికి అవమానంగా అనిపించింది. కాని ప్రకృతి ముందు స్వేచ్ఛ కన్నా గొప్పదేమీ లేదని సీతాకోకచిలుక మరోసారి తెలుసుకుంది. చిన్న ప్రాణిని తక్కువగా చూడకూడదు. దయ చూపిన వారే నిజమైన గొప్పవారు. ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకా ఎన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.